నరేంద్ర మోదీ అలాగే మొత్తం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తుంది. అండ్ మొత్తం కూడా ఎన్డీఏ నేతలందరూ కూడా ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. చూస్తే నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8 లేదా 9న మోదీ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగింది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలున్న చంద్రబాబుకు ఈ భేటీలో ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. మోదీ పక్కనే ఆయన ఆసీనులయ్యారు. దాదాపు గంటన్నర జరిగిన భేటీలో చంద్రబాబుతో పాటు జనతాదళ్ యు అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, జనసేనాని పవన్ కళ్యాణ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సహా మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. మోదీనే కూటమి సారథిగా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. సదరు తీర్మానంపై 16 పార్టీలకు చెందిన 21 మంది ఎన్డీఏ నేతలు సంతకాలు చేశారు. ఎన్డీఏ ఎంపీల సమావేశం శుక్రవారం జరుగుతుంది. ఆ సందర్భంగా వారంతా మోదీని లాంఛనంగా తమ నేతగా ఎన్నుకుంటారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. 8 లేదా 9వ తేదీన మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. శుక్రవారం ఎంపీల సమావేశం తర్వాత మిత్రపక్షాల నేతలు వేరుగా భేటీ అవుతారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి అని చర్చిస్తారు. రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని చంద్రబాబు, నితీష్ గట్టిగా సూచించినట్లు ఎన్డీఏ వర్గాలు తెలియజేశాయి. కాగా ప్రస్తుతం మోదీ కేబినెట్ లో ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈసారి హోంశాఖ కాకుండా వేరే శాఖను కేటాయించవచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని ఎన్డీఏ వర్గాలు పేర్కొన్నాయి.